కాసేపట్లో ఏపీలో పెంచిన పెన్షన్ల పంపిణీ, లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ ఇవ్వనున్న సీఎం. నేడు పిఠాపురానికి డిప్యూటీ సీఎం పవన్, నియోజకవర్గంలో 3 రోజుల పర్యటన. నేడు టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం, రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. తన నివాసంలో కేంద్ర మంత్రితో భేటీ అయిన తెలంగాణ సీఎం, వాణిజ్య పనులపై పీయూష్ గోయల్తో రేవంత్ రెడ్డి భేటీ. విభజన హామీల అమలుకు 2 రాష్ట్రాలు కలిసి పోరాడాలి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి గ్రీన్ సిగ్నల్, ఆదేశాలు జారీ చేసిన సదరన్ కమాండ్ డిప్యూటీ డైరెక్టర్. గాంధీ ఆసుపత్రి వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రావడాన్ని వ్యతిరేకించిన విద్యార్థులు. బోనాల పండుగ రోజు హలాల్ చేయొద్దన్న గోషామహల్ ఎమ్మెల్యే, మేకలను కట్ చేసే బాధ్యత కటిక సమాజానికి ఇవ్వాలని రాజాసింగ్ విజ్ఞప్తి. సంస్కృతి సంప్రదాయాలకు శిశుమందిర్ పాఠశాలలు నిలయాలు, భవిష్యత్ తరాలకు ఎంతో దోహదపడతాయన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ పబ్బుల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు, స్నిఫర్ డాగ్స్ తో డ్రగ్స్ సెర్చ్ చేసిన పోలీసులు. గ్యారంటీల అమలుపై విపక్షాల విమర్శల దాడి, ప్రజలను దగా చేశారన్న కిషన్ రెడ్డి, హరీష్ రావు. నిన్న సాయంత్రం హైదరాబాద్ను ముంచెత్తిన వాన, లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు, స్తంభించిన ట్రాఫిక్. ప్రభుత్వ వైఖరిపై బండి సంజయ్ అభ్యంతరం, విపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఆపుతున్నారంటూ ఫైర్. రంగారెడ్డి మంచాల ఎంఆర్ఓ ఆఫీసులో భారీ స్కామ్, స్థానికేతరులకు ధృవీకరణ పత్రాలు జారీ చేయడంపై అధికారుల ఆగ్రహం. పార్టీ ఆఫీసులపై దాడిని ఖండించిన బొత్స, సివిల్ వార్గా మారే అవకాశం ఉందంటూ ఆందోళన. జూలై 19 నుంచి 3 రోజుల పాటు శాకంబరీదేవి ఉత్సవాలు, మొట్టమొదటిసారిగా ఇంద్రకీలాద్రిపై జరగనున్న వారాహి ఉత్సవాలు. పరామర్శించడానికి వెళితే వైసీపీ ఎంపీకి అరెస్ట్ నోటీసులు, లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానన్న ఎంపీ మిథున్ రెడ్డి. పోలవరంలో పర్యటించిన విదేశీ నిపుణుల బృందం, మరో 3 రోజుల పాటు పరిశీలించనున్న సభ్యులు. కాసేపట్లో వంశధార కాలువల్లోకి సాగునీరు, టైలెండర్ వరకు సాగునీటిని అందించేందుకు ముహూర్తం ఫిక్స్. దేశవ్యాప్తంగా కొత్త క్రిమినల్ చట్టాల అమలు, నేటి నుంచి 3 కొత్త చట్టాలను అమలు చేయనున్న ప్రభుత్వం. ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, మనోజ్ పాండే పదవి విరమణ చేయడంతో బాధ్యతల స్వీకరణ. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా భారత్ మధ్య డైలాగ్ వార్, అమెరికా విడుదల చేసిన నివేదికను ఖండించిన భారత్. ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతోన్న సీనియర్ క్రికెటర్లు, T20 ఫార్మాట్కు తాజాగా వీడ్కోలు పలికిన రవీంద్ర జడేజా.